మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బొప్పారం గ్రామం బానత్ పద్మని 20 ఏళ్ళు అవుతుంది మేము వ్యవసాయం చేయబట్టి. 20 ఏళ్ళ కిందట కూడా మాకు ఇంట్లో ఇబ్బంది లేకుండే. మాకు అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు 5 ఎకరాల పట్ట వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో కూడా మాకు 2 ఎకరాల 30 గుంటలు వచ్చింది నా కొడుకు పేరు మీద. అంతా కలిస్తే 8 ఎకరాల భూమి ఇవ్వాలి నాకు ఇక్కడ. ఇప్పుడు కావాలని మాకు ఇక్కడికి వచ్చి మొత్తం పట్ట లేదు, ఇది పట్ట కాదు మీది, మాకు సర్వే చేయలేరు. రాత్రిపూట వచ్చి గడ్డి మందు కొడతాను. ప్రతి సంవత్సరం ఇట్టనే చేస్తాను. మాకు పెద్ద పత్తి ఉంటేనే సర్వే చేస్తాను. అప్పుడు ఆ మేడం అనుడు కావాల్సుకొని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి 4 జేసీబీలు తెచ్చి ఇక్కడ పోయిన సంవత్సరం తోడడం జరిగింది. అప్పుడు తోడడం జరిగినా కూడా మేము పోయే కాడికి పోయినాం, మాట్లాడినాం కూడా అర్ధరాత్రి వచ్చి మొత్తం జేసీబీలు అక్కడ కావాలి ఉండి మొత్తం తోడినాక కూడా ఇది ఎక్కడ న్యాయం అంటే, ఇగో మీ పట్ట వచ్చినాక కూడా తర్వాత మీరు చేసుకోవచ్చమ్మా అని సార్లు గిట్ట అంటే మేము సరే అని నూకున్నాం. మళ్ళీ ఈ సంవత్సరం పెట్టుకుంటే గడ్డి మందు కొట్టింది మేము లేని సమయంలో చూసి. మొత్తం గిట్లా చేస్తాను, మరి మాకే కావాలని చేస్తాను. మాకు 20-30 వేల నష్టం జరిగింది. గింజలు పెట్టినాక చెట్లు గింజెత్తి అయినాక కూడా చంపడం జరిగింది. మాకు ప్రభుత్వం న్యాయం చేయాలి. కొయ్యలు వీకేశారు మొత్తం, మేము లేని సమయంలో గిట్లా జరుగుతుంది. రాత్రిపూట వచ్చి చేసింది ఈ పని.